అవాంఛక శక్తులు వీధి గుండాల బెదిరింపులకు ప్రజా ప్రభుత్వం చలించదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం అని ఆయన చెప్పారు. ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతవరకైనా వెళ్తామని మంత్రి పొంగులేటి అన్నారు. తమ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలకు చేతనైతే సహకరించాలని, లేదంటే సైలెంట్ గా ఉండాలని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. పేదోడు కోసం చేసే ప్రభుత్వం చేతనైతే సహకరించండి, చేత కాకపోతే ఈ మంచిని చూసి మీరు ఇది జీర్ణించుకోలేకపోతే మూసుకొని కూర్చోండి. అంతేకాని మంచి చేసే ప్రభుత్వాన్ని పేదవాడి కోసం తపన పడే ప్రభుత్వాన్ని అరాచక శక్తుల్లా వీధి గుండాల పెచ్చరులు మెత్తే ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకి ఒకటే చెప్తున్నాం. ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో, ప్రతిపక్షాలు ఏవైతే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నాయో, ప్రతిపక్షాలు 10 సంవత్సరాల నాడు పరిపాలించేటప్పుడు ఒక్క గ్రామ సభ కూడా పెట్టకుండా చెయ్యని మీరా ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది అని ఈ వేదిక మీద నుంచి వారిని అడుగుతున్నాను. ఏనాడైనా పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం ఉందా? ఏనాడైనా పేదవాడికి ఒక ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉందా? మీరా పేదవాళ్ల గురించి మాట్లాడేది? ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం. పేదోడు కోసం, పేదోడు బాగు కోసం తహతాలాడే ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర ప్రజల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ గ్రామ సభలలో ఏవైతే పేర్లు రాలేదనో, తప్పులు వచ్చాయనో అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇందిరమ్మ ఆత్మ భరోసా వస్తుంది, రైతు భరోసా వస్తుంది అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి కోసం పనిచేస్తుందని తెలుపుకుంటూ ఇది నిరంతరము జరిగే